సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్ధం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరిని కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు గాని మంత్రులు గాని ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. అందుకే రేవంత్ రెడ్డిని మేము అడిగేది ఒకటే, నువ్వు మరి ముందుకు వచ్చి ఎరువులు సరఫరా చేసే విషయంలో స్పష్టంగా బ్లాక్ మార్కెటింగ్ విషయంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల విషయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తావా? ఎంత వచ్చింది, ఎంత సరఫరా జరిగింది, ఎంతమందికి ఎంత ఎరువు అందింది, ఎంత పక్కదారి పట్టింది, ఎంత బ్లాక్ మార్కెటింగ్ జరిగిందనే విషయంలో రాష్ట్ర ప్రజలకు నిజం తెలవాలంటే మరి వెంటనే శ్వేతపత్రం ప్రచురించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పోరాటానికి నిర్మాణం చేస్తాము.